పరకామణి ఇష్యూపై ఎలా కాంప్రమైజ్ అవుతారని ప్రశ్నించారు సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవ్వడానికి సతీష్ కుమార్కి ఎలాంటి అధికారాలు లేవన్నారు. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కావాలంటే నిందితుడు, ప్రాపర్టీ ఓనర్ ఇద్దరూ ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఓనర్ శ్రీ వెంకటేశ్వరుడు అయినప్పుడు ఆయన ఎలా లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవుతారు అంటున్న లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. టీటీడీలో జరిగినటువంటి పరకామణి వ్యవహారం ఏదైతే ఉందో, హుండీ వ్యవహారం ఏదైతే ఉందో దానిపైన మాట్లాడడానికి మనతో పాటు మాజీ సిబిఐ అధికారి జేడి లక్ష్మీనారాయణ ఉన్నారు. హలో సార్. నమస్కారం సార్, ఈ ఘటన అనేది రవికుమార్ అనేటువంటి వ్యక్తి కేవలం $900 దొంగిలించడమే కాదు, అది పూర్తిగా సనాతన ధర్మాన్ని, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక కొంత భావోద్వేగానికి పరిచేటువంటి వ్యవహారంగా చూడొచ్చు దీన్ని. డెఫినెట్గా, ఎందుకంటే తిరుపతి ఆలయం, తిరుమల ఆలయం వెనకన అనేక మంది భక్తుల యొక్క భావోద్వేగాలు, అంకిత భావాలు, ఆధ్యాత్మిక దృష్టి, సనాతన ధర్మం ఇవన్నీ కూడా ఆధారపడేవి. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏమవుతుందంటే వీరందరి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. అందువల్ల ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలి, జరిగిన సంఘటనలో ఎవరెవరు ఉన్నారు, ఏమేం జరిగినారనేది కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం. అందుకనే మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారు ఈరోజు తను బోర్డు మెంబర్గా ఉన్నా కూడా ఈ విషయాల గురించి పారదర్శకంగా వీటి వెనకాల ఉన్న విషయాలను మనం ఎంక్వైరీ చేయాలి. దానికోసం ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన ఈ మీటింగ్లో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి, ఇంతకుముందు కూడా తిరుపతి నగల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వధ్వా కమిటీ అని చెప్పేసి వారి కమిషన్ నియమించారు. వారు కూడా 180 పేజీల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా కూడా ఇది జరగడం, ఇటువంటి సంఘటనలు జరగడం అన్నది అందరికీ కూడా చాలా బాధాకరమైన అంశం. అంటే అందరూ పవిత్రంగా చూసే తిరుమలలో ఇటువంటి సంఘటనలు చేసే ధైర్యం కూడా వీళ్ళకి ఎలాగ ఉందన్నది కూడా మనం ఆలోచించాలి. అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువులు కానీ డబ్బును కానీ దొంగతనం చేస్తే సాధారణ దొంగతనం కింద చూస్తారు. కానీ ఇక్కడ ఒక దైవానికి సంబంధించినటువంటి, ఒక సంస్థకు సంబంధించినటువంటి డబ్బును దొంగిలిస్తూ కూడా అది కేవలం సాధారణ దొంగతనం కిందనే కేసు కట్టారు. ఎలా చూడొచ్చు దాన్ని? అది కాదు, యాక్చువల్గా ఏంటంటే సాధారణంగా ఈ థెఫ్ట్ తర్వాత వచ్చేసి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఎవరి మీదైతే నమ్మకం ఉంచామో ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన సంఘటన. అందువల్ల 409 అన్న సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దీంట్లో ఇంక్లూడ్ చేయాలన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక నమ్మకంతో ఒక వ్యక్తికి ఒక బాధ్యతను అప్పజెప్పినప్పుడు స్వామివారి ప్రాపర్టీ అయిన దాన్ని తను తీసుకోవడం అంటే అది చిన్న దొంగతనం కాదు. తర్వాత దీని వెనకాల ఎవరెవరు ఉన్నారన్నది కూడా చాలా ఆలోచించాలి. అంత 14 కోట్ల ప్రాపర్టీని ఇతను ఎలా సంపాదించగలిగాడు, అతని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో రావాలి. అతను ఎక్కడి నుంచి ఇంత డబ్బులు సంపాదించాడు, ఇన్ని ఆస్తులు సంపాదించాడు అన్నది మనం తీసుకురావాలి. అంటే అనేక సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి పని చేస్తున్నాడు అన్నది కూడా మనం బయటికి తీయాల్సిన. అంటే 2012కు ముందు కేవలం టీటీడీ అధికారులు, ఉద్యోగులు మాత్రమే ఈ హుండీ లెక్కింపు ఏదైతే పరకామణి దాంట్లో పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు భక్తులు వస్తూ ఉన్నారు, వివిధ కార్యక్రమాల్లో హాజరవుతా ఉన్నారు. ఈ హుండీ లెక్కింపులో కూడా వాళ్ళు పాల్పంచుకుంటా ఉన్నారు. అసలు వాళ్ళకి ఎలాంటి నిర్దేశితమైనటువంటి ఏమైనా అంశాలు ఉండొచ్చా? అంటే వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది ఏదైనా ఇస్తూ ఉండొచ్చు అంటారు? ఏంటంటే ఇదేం ట్రైనింగ్ చేయాల్సిన అంశం కాదు, అక్కడ ఉన్నదాన్ని లెక్కించి మనం ఇవ్వడం అంతే. అందులో ఎవరు కూడా వచ్చి ఈ ప్రాపర్టీని మనం తీసుకెళ్దామని ఆలోచించరు. ఎవరైతే ఈ క్రిమినల్ భావాలు ఉన్నాయో అటువంటి వాళ్లే చేయగలరు. సో అటువంటి సంఘటన ఇది. సో ఈ సంఘటన వెనకాల ఎవరున్నారు, ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగాయి, ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఏం చేయాలన్నది కూడా ముఖ్యంగా చూసుకోవాలి. నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని అలో చేయడం అనేది ఒక తప్పుగా చూడొచ్చు. డెఫినెట్గా, ఎందుకంటే అక్కడ పవిత్రమైన ప్రాంతంలో నేర ప్రవృత్తి గల వాళ్ళని తీసుకురావడం అన్నది సబబుగా. ఈ అపాయింట్మెంట్లన్నీ కూడా పొలిటికల్ దాని గురించి కాకుండా ఈ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఆధ్యాత్మిక భావాలు ఉన్నవాళ్ళు, సేవాభావం ఉన్నవాళ్ళు, సమాజానికి మంచి చేయాలన్న భావన ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళని తీసుకొస్తే ఇటువంటి సంఘటనలు జరగవు. అటువంటి సంఘటనలు జరిగినా కూడా అటువంటి సంఘటనలు జరగకుండా వీరందరూ కూడా చెక్ చేయగలరు. సో ఇది ముఖ్యంగా రావాల్సిన మార్పు అన్నది నా అభిప్రాయం. సో ఇటు ఈ పరకామణి విషయం ఏదైతే ఉందో, హుండీ లెక్కింపు విషయం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి పూర్తిగా ఒక సమగ్ర నివేదికను కూడా ప్రజలకు ప్రభుత్వం సమర్పించాలి. అలాగే ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి హుండీ లెక్కింపులో పాల్గొనేటువంటి వారు ఉన్నారో, అలాగే ఆ దైవ క్షేత్రాలలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేర ప్రవృత్తి లేకుండా, క్రిమినల్ హిస్టరీ అనేది లేకుండా ఉన్న వాళ్ళనే తీసుకోవాలంటూ కూడా జేడి లక్ష్మీనారాయణ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు శ్రీనుతో విజయ్ బిగ్ టీవీ, హైదరాబాద్.